వెల్కమ్ టు కౌటిల్య. నిన్నటిదాకా మనం సాంఘిక ఉద్యమాలు, ఇందులో ఉన్నటువంటి రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ఇట్లాంటి ఉద్యమాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే పర్యావరణ ఉద్యమాలు సాంఘిక ఉద్యమాల్లో భాగంగా వస్తాయా రావా అనేది మనం చూడటం జరిగింది. పర్యావరణ ఉద్యమాలను కూడా సాంఘిక ఉద్యమాల్లో భాగంగానే తీసుకోవాలని మనం తెలుసుకున్నాం. ఎందువల్లనంటే ఈ పర్యావరణ ఉద్యమాలు అనేవి కేవలం పర్యావరణ పరిరక్షణ కోసం మాత్రమే కాకుండా సమాజంలో ఈ పర్యావరణ ఉద్యమాల తాలూకా పాత్ర కూడా కాస్త ఉండడం వలన వీటిని కూడా మనం సాంఘిక ఉద్యమాల్లో భాగంగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక తెలంగాణ సాంఘిక సమస్యల గురించి మనం తెలుసుకునేటప్పుడు మొట్టమొదటి సమస్యగా వెట్టి అనే సమస్య గురించి మనం ప్రస్తావిస్తాం. వెట్టి అసలు దీని అర్థం ఏంటి, ఇది ఎప్పటి నుంచి మొదలైంది, ఇది సమాజంలో ఎంతకాలంగా కొనసాగుతోంది అనే దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. మనం ఇదివరకే చాలా చరిత్ర పుస్తకాల్లో, చరిత్ర పాఠాల్లో తెలుసుకునే ఉండి ఉంటాం. వెట్టి అనేటటువంటిది మనుషులకు సంబంధించేటటువంటి ఒక హేయమైనటువంటి లేదా ఒక నీచమైనటువంటి ఒక వ్యవస్థ. మనుషుల్ని బానిసలుగా, ఇందులో ఈ వ్యవస్థలో మనుషుల్ని బానిసలుగా ట్రీట్ చేస్తూ, ఈ మనుషుల నుంచి నిరవధికంగా వాళ్ళ శ్రమను పిండుకుంటూ, వాళ్ళ ద్వారా వీళ్ళు ఎవరైతే వీళ్ళని ఆధీనంలో ఉంచుకున్నారో వాళ్ళు వీళ్ళ ద్వారా లాభాన్ని పొందుతూ, వీళ్ళను మాత్రం ఒక దారుణమైనటువంటి హింసలకు గురి చేస్తూ, వారిని అటువంటి పతనానికి దారితీసే విధంగా వాళ్ళను మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యవస్థని వెట్టి అంటుంటాం. భారత రాజ్యాంగంలో కూడా వెట్టికి సంబంధించి, వెట్టి నిషేధానికి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ మనకి ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయి? ప్రాథమిక హక్కుల విభాగంలో ఈ వెట్టికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక హక్కులు మనకు పేర్కోవడం జరిగింది. ఇది ప్రాథమిక హక్కుల విభాగంలో ఉన్నటువంటి స్వాతంత్ర్యపు హక్కుల విభాగంలో వస్తుంది. జీవించే హక్కుకు సంబంధించి వచ్చినటువంటి విభాగంలో వెట్టికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటివి మనం చర్చించుకోవడం జరుగుతుంది. సమాజంలో వెట్టి అనేటటువంటి వ్యవస్థ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది, ఇది ఎప్పుడు సమాజంలో ప్రవేశించింది అనడానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా మనం చాలా చారిత్రాత్మక చిత్రాల్లో కూడా వీక్షించే ఉంటాం. ఈ వెట్టి అనేటటువంటిది సాధారణంగా ఇంగ్లీష్ సినిమాలు మనం చూసినప్పుడు మనుషుల్ని బానిసలుగా, వస్తువులుగా, సంతలో పశువుల మాదిరిగా వాళ్ళని తీసుకువెళ్ళి సంతల్లో వీళ్ళను అమ్ముతూ మార్చుతూ ఉంటారు. ఎవరైతే ధనికుడైనటువంటి వాడు వాళ్లను పశువుల్ని బేరమాడుకున్నట్లు వీళ్ళను కూడా బేరమాడుకుంటారు. మనిషి తాలూకా శరీర సౌష్ఠవాన్ని అంచనా వేసుకుని వీళ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసి వీళ్లను వాళ్ళ కర్మాగారాల్లోనూ, వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లోనూ కార్మికులుగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది, కూలీలుగాను, కార్మికులుగాను. ఇదివరకు బ్రిటిష్ పాలకులు తమ వలస పాలనలో భాగంగా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో ఆఫ్రికా ఖండం నుంచి చాలామంది వ్యక్తులను, చాలామంది మగవాళ్లను, ఆడవాళ్లను కూడా అక్కడి నుంచి తీసుకువచ్చి సంతలలో వీళ్లను బేరమాడి కొనుగోలు చేసి బందీలుగా కొంతమందిని పట్టుకొని వీళ్లను వాళ్ళ తాలూకా వలస కాలనీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ అన్ని ప్రాంతాలకు వీళ్ళను తరలిస్తూ ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ పనులు మరియు మిగిలినటువంటి ఇతర కర్మాగార కూలి పనులను వీళ్లతో చేయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఉన్నాయి. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నల్లజాతి ప్రజలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కూడా అక్కడే మొదలవడం జరిగింది. అయితే భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ వెట్టి లేదా బేగార్, దీనికి మన రాజ్యాంగం మెన్షన్ చేసినటువంటి టెర్మినాలజీలో వెట్టి మరియు బేగార్ అని పేర్కొంటున్నాం. ఈ వెట్టి లేదా బేగార్ అనేటటువంటి సిస్టమ్ ఏంటి, ఇది భారతదేశంలో ఏ రకంగా ఉంది? మనకు తెలంగాణలో, ఇది తెలంగాణ సాంఘిక సమస్యగా మనం ఎందుకు ఎక్కువగా ప్రస్తావించబోతున్నామంటే, మన తెలంగాణలో ఈ పటేల్స్, ఈ దొరలు అనే సంస్కృతి మనకు ఉంది. మీరు ఇదివరకు వినే ఉంటారు, నీబాంచన్ కాల్మొక్త అనే ఫ్రేజ్ మీరు వినే ఉంటారు కదండి. ఈ నీబాంచన్ కాల్మొక్త, ఇది ఎట్లొచ్చిందండి ఈ పదం? ఈ నీబాంచన్ కాల్మొక్త అనేటటువంటి పదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే
ఈ బాంఛన్ అనే పదంలో ఉన్నటువంటి వివరణ బానిసన్, కాళ్ళు మొక్కుత. ఇక్కడ మన సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల్ని దొరలు కానివ్వండి, పటేళ్ళు కానివ్వండి, పటేల్ గ్రూప్ మనకు తెలుసు, వీళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి భూస్వాములు లేదా భూకామందులు, జమీందారులుగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు చాలా సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల్ని తమ వ్యవసాయ క్షేత్రాల్లో కూలీలుగా తీసుకోవడం, ఉంచుకోవడం జరిగింది. ఈ కూలీలుగా ఉన్నప్పుడు రైతులు బ్రిటిష్ వాళ్ళు తాలూకా ప్రవేశపెట్టిన రైతువారీ మరియు కౌలుదారీ వ్యవస్థలో భాగంగా రైతులు శిస్తులు చెల్లించలేక వాళ్ళు కార్మికులుగా తమ యొక్క సొంత పొలాల్లోనే వాళ్ళు కార్మికులుగా మారిపోయి, కూలీలుగా మారిపోయినటువంటి దీనమైన పరిస్థితికి చేరుకున్న తర్వాత వీళ్ళు వాళ్లకు తమ వ్యవసాయ క్షేత్రాల్లో కూలీలుగా మార్చివేసిన తర్వాత వీళ్లను నౌకర్లుగా పనిచేయించుకోవడం వీళ్ళ ద్వారా మొదలుపెట్టారు. అయితే ఈ నౌకరీ చేయించుకునేటప్పుడు వీళ్ళందరినీ ఏ రకంగా ట్రీట్ చేసేవారు? బానిసలుగా ట్రీట్ చేసేవాళ్ళు. ఎందువల్ల బానిసలుగా ట్రీట్ చేసేవారు అంటే, ఈ రైతులు అక్కడ వ్యవసాయం చేసుకోవటానికి కౌలుకు తీసుకున్న భూముల్లో వ్యవసాయం చేయటానికి గాను వాళ్ళకి అవసరమైనటువంటి ధనాన్ని ఈ భూస్వాముల వద్ద కానీ ప్రభుత్వం వద్ద కానీ అప్పుగా తీసుకునేటప్పుడు, ప్రభుత్వం వద్ద నుంచి తీసుకున్న అప్పులు ఇప్పుడైతే బ్యాంకులు ఉన్నాయి, అప్పుడు ప్రభుత్వం తాలూకా ఏజెంట్లు మనం చెప్పుకుంటున్నటువంటి గుత్తేదారులు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర తీసుకునేటటువంటి అప్పులు తిరిగి తీర్చలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ అప్పుకు ప్రతిగా వాళ్ళు కొన్ని పత్రాల మీద సంతకాలు చేసి అప్పు తీసుకోవడం జరిగింది. ఈ పత్రాలన్నింటిలో ఉన్నటువంటి లొసుగుల ద్వారా వీళ్ళందరినీ కూడా ఏం చేసేవాళ్ళు, రాను రాను అప్పు తీరినప్పటికీ కూడా అప్పు మీద ఉన్నటువంటి వడ్డీ తీరలేదని చెప్పి వీళ్లను వడ్డీ రూపంలో వీళ్ళ ద్వారా నౌకరీని వీళ్ళు చేయించుకోవడం మొదలుపెట్టారు. తాత చేసినటువంటి అప్పు మరియు దాని మీద ఉన్నటువంటి వడ్డీకి కొడుకులు అక్కడే పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత తరమైనటువంటి మనవాళ్ళ తరం కూడా ఇప్పుడు ఈ బానిసలుగానే బతుకుతూ వస్తున్నారు. అందువల్ల ఇప్పటికీ పటేల్ దగ్గర లేదా దొరల దగ్గర మనం పనిచేసేటటువంటి కూలీలు ఈ పదప్రయోగం చేయడం మనం వింటూనే ఉంటాం. నీ బాంఛన్ కాల్మొక్త, నీ బాంఛన్ దొర, ఇక్కడ సమ్టైమ్స్ నీ బాంఛన్ దొర కాల్మొక్త అనడంలో అర్థం ఏంటి? మేము మీ దగ్గర నోరు ఎత్తి మాట్లాడేటటువంటి వాళ్ళం కాదు, మాకు అర్హత లేదు, మేము నీ బానిసలము, ఎప్పుడూ నీ కాళ్ళకు మొక్కడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. సో ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈ వెట్టి అనేటటువంటి వ్యవస్థగా మనం పిలుస్తూ ఉన్నాం. దీని తాలూకా విషరూపాలు ఏ రకంగా ఉన్నాయి, సమాజంలో ఏ రకమైనటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఇట్లాంటివన్నీ మనం చర్చించిన తర్వాత భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కుల్ని ప్రసాదించింది. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఈ వెట్టి అనేటటువంటి వ్యవస్థను రాజ్యాంగం నిషేధించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రకరణలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక దీని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన రెండవ సమస్య జోగిని సమస్య. జోగిని, దేవదాసి ఈ రెండు సమాంతరమైనటువంటి వ్యవస్థలే. తెలంగాణ సమాజంలో ఉన్నంత వరకు ఈ రెండు కూడా సమాంతరమైనటువంటివి. జోగిని అనేటటువంటి వ్యవస్థ ఎప్పుడు సమాజంలో ప్రవేశించింది? ఇదమిద్దమైనటువంటి ఆధారాలు మన దగ్గర లేనప్పటికీ కూడా ఈ జోగిని అనేటటువంటి వ్యవస్థ మధ్యయుగాలు పూర్తయిన తర్వాత మనకి ప్రవేశించినటువంటి సమస్యగా మనం చెప్పుకుంటున్నాం. మధ్యయుగ భారతదేశ చరిత్రలో దాదాపుగా మన తెలంగాణ సామాజిక చరిత్రలో కూడా 17వ శతాబ్దం తర్వాత కాలంలో మాత్రమే ఇది కనిపించినటువంటి ఆనవాళ్ళు తెలుస్తూ ఉన్నాయి. జోగిని, ఎవరిని మనం జోగిని అని ఎవరిని పిలుస్తాము? జోగిన్లు అని ఎవరిని పిలుస్తాము? ఈ జోగిన్లు ఏ రకంగా సమాజంలో గుర్తింపు పొంది ఉంటారు, వీళ్లకు ఉండేటటువంటి హక్కులు ఏమిటి, వీళ్లకు ఉండేటటువంటి బాధ్యతలు ఏమిటి, ఇతరత్ర వ్యవహారాలు మనం ఇందులో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవదాసి వ్యవస్థ. జోగిని గురించి మాట్లాడేటప్పుడు దేవదాసి వ్యవస్థ గురించి మాట్లాడడం ఒకంత అవసరం ఉంది. ఈ దేవదాసి వ్యవస్థ ఎప్పుడు మొదలైంది? దీనికి కూడా ఇదమిద్దమైనటువంటి ఆధారాలు లేవు, కానీ ఇది ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి ఒక సాంప్రదాయంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఇదివరకే మాట్లాడుకున్నాము, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు చాలా వరకు ఎవరు ఎందుకు మొదలు పెడతారన్న విషయం ఎవరికి తెలియకుండానే దాని తరతరాలుగా వాటిని కొనసాగిస్తూనే ఉంటాం. దేవదాసి వ్యవస్థ అనేటటువంటిది ఒక సదుద్దేశంతో ప్రారంభించినటువంటి ఒక
ఉన్నత వ్యవస్థ. దీనిని రాను రాను ఎవరైతే సమాజాన్ని తమ ఆధిపత్యంలో తమ కనుసన్నల్లో మెలిగేలా చేస్తారో అటువంటి పెత్తందారులు లేదా అటువంటి పెద్ద మనుషులు ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించారు అనడానికి మనకి పరిపూర్ణమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దేవదాసి వ్యవస్థ గురించి మనం ఇంకా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తాపీ ధర్మారావు గారు రాసినటువంటి కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. మన పరీక్షలకు సంబంధించి చాలా విషయాల్ని మనం సమాజ శాస్త్రానికి సంబంధించి పుస్తకాలు మార్కెట్లో దొరికే విచ్చలవిడి పుస్తకాల్లో మనకు సమాచారం లభిస్తుంది అనుకుంటున్నాం. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండవది సమాజాన్ని అర్థం చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఎంతవరకు సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాయి అన్న విచక్షణ మనకి మాత్రమే ఉండాలి. సమాజాన్ని అర్థం చేసుకునే దృక్కోణంలో ఏ పుస్తకం మార్కెట్లో మనకు లభించడం లేదండి. కాబట్టి సమాజానికి సంబంధించినంత వరకు కొంతమంది సామాజిక విశ్లేషకులు రాసినటువంటి కొన్ని పుస్తకాల ద్వారా ఏ రకమైన సమస్య ఏ రకమైన అంశాన్ని లేవనెత్తుతోంది, సమాజంలో ఈ సమస్య తాలూకా వెచ్చలవిడితనం ఎంతవరకు రూపుదాల్చింది, ఇట్లాంటి విషయాలు మనకు చాలా వరకు హృదయానికి హత్తుకునే విధంగా దగ్గరగా మనం అర్థం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. తాపీ ధర్మారావు గారు అనే రచయిత ఈయన రాసినటువంటి అద్భుతమైన పుస్తకాల్లో ఒకానొక పుస్తకం భారతీయ సమాజం మీద, అందులోనూ ముఖ్యంగా తెలుగువారి చరిత్ర సంస్కృతుల మీద రాసినటువంటి చాలా విమర్శనాత్మక గ్రంథాలు ఉన్నాయి. అందులో పేర్కొనదగినటువంటి ఒకానొక గ్రంథం దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు. అట్లాగే ఇంకొక పుస్తకం వివాహ క్రతువులకు సంబంధించి రాసినటువంటి ఇంకొక పుస్తకం. ఈ రెండు పుస్తకాల్లో ప్రముఖంగా దేవాలయాలపై బూత బొమ్మలు ఎందుకు, ఇది చాలా చిన్న వాల్యూమ్, దాదాపుగా ఒక 60 పేజీలు ఉన్నటువంటి ఒక పుస్తకం. ఈ పుస్తకం చదవడం వల్ల మనకి ఈ దేవదాసి వ్యవస్థ, ఈ జోగిని వ్యవస్థ లాంటి చాలా వ్యవహారాల గురించి మనకు సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి, సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుత ఈ పుకార్లు ఏ రకంగా చెలరేగినాయి, ఈ వ్యవస్థ ఏ రకమైన ఉద్దేశాలతో ప్రవేశపెట్టడం జరిగింది అనేటటువంటి అనేక లోతుపాతైనటువంటి విషయాలు, అంశాలు మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇందులో ఆయన చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈ దేవదాసి వ్యవస్థ సమాజంలో ఉన్నటువంటి అనేక వర్ణాలలో, మనకు తెలుసు 4 వర్ణాలు ఉన్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు విద్యకు అర్హులుగా ఉండేవాళ్ళు, శూద్రులు విద్యకు అర్హులు కారు. రెండవది, ఒకవేళ విద్యకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విద్యార్జన కోసం ఎప్పుడూ కూడా సమయాన్ని కేటాయించడం జరగలేదు. అనేక రకాలైనటువంటి వృత్తి విద్యల్లో భాగంగా ఉండేటటువంటి కులాలన్నింటినీ కూడా శూద్ర వర్ణంలో భాగంగా ఉండేవి. వృత్తుల ఆధారంగా చేసుకునే కులాలు పుట్టినాయి. ఈ శూద్ర వర్ణంలో నుంచి అనేక రకాలైనటువంటి కులాలు పుట్టుకు రావడం మనకు జరిగింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే సమాజంలో ఈ వృత్తి విద్యలు ఆచరించేటటువంటి ఈ వర్ణానికి చెందినటువంటి ప్రజలు తమ తాలూకా వృత్తులలో నిమగ్నమై ఉండడం వల్ల దైనందిన జీవితంలో కావలసినటువంటి కొన్ని శారీరక అవసరాలకు వాళ్ళకి కావలసినటువంటి సరైనటువంటి అవగాహన లేకపోవడం జరుగుతూ వస్తుంది. ఉన్నత వర్గాలకు సంబంధించినంత వరకు అనేక రకాలైనటువంటి చర్చల ద్వారా, ఇష్టాగోష్ఠుల ద్వారా సమాచారాన్ని సేకరించుకోగలరు. కానీ కింది స్థాయికి చెందినటువంటి ఈ వర్ణాలలో లేదా ఈ కుల ప్రజలలో సరైన అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే ప్రొడక్టివ్ యాక్టివిటీస్ ఎందులో అయితే ఉన్నారో, ఈ వృత్తి విద్యల ద్వారా సమాజానికి కావాల్సినటువంటి ఆర్థికంగా ఏ రకంగా దోహదపడుతున్నారో ఆ ఏర్పాటులో భాగంగా వాళ్ళు మరింత ముందుకి, మరింత అభివృద్ధి పదంలో సాగే విధంగా, శారీరక అవసరాల పట్ల వాళ్ళకి స్పృహ కలిగించే విధంగా ఉండటం కోసం ఒక ఏర్పాటు సమాజంలో చేయబడింది. ఈ ఏర్పాటు అనేటటువంటిది బౌద్ధ జైన మతాల ప్రభావం వల్ల కొంత జరిగింది. చరిత్రలో భాగంగా ఇంతకు ముందున్నటువంటి అనేక రకాలైనటువంటి వైదిక ధర్మం కానివ్వండి, లేదా హిందూ పాలన కానివ్వండి, హిందూ ధర్మం అనేటటువంటిది ఒక జీవన విధానంగా ఉండేది. ఈ కాలంలో ఉండేటటువంటి రాజులు, ప్రజలు వారి తాలూకా దైనందిన వ్యవహారాలు యథావిధిగా సాగుతూ ఉండేవి. ఎప్పుడైతే బౌద్ధం, జైనం ప్రవేశించాయో ఈ బౌద్ధ జైన మతాల
ప్రవేశం కారణంగా సమాజంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినాయి. కొన్ని మంచి కోసం జరిగినాయి, కొన్ని తెలియకుండానే కొన్ని చెడు వైపు జరిగినాయి. సన్యాసము అనేటటువంటిది సాధారణంగా హిందూ మతంలో ఆశ్రమ వ్యవస్థ అనేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఈ ఆశ్రమ వ్యవస్థ, ఇవి కూడా 4 ఆశ్రమాలు ఉండేవి. ఏమిటండి ఈ చతురాశ్రమాలు? 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థ, 3 వానప్రస్థ, 4 సన్యాస. నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాలు ఉండేవి. ఈ ఆశ్రమాల్లో బ్రహ్మచర్యం తర్వాత తీసుకోవాల్సినటువంటిది గృహస్థాశ్రమ ధర్మం. గృహస్థ ధర్మం నిర్వహించాల్సిన తర్వాత ఒకానొక వయసు చేరుకున్న తర్వాత తీసుకోవాల్సినటువంటిది వానప్రస్థాశ్రమం. చిట్ట చివరిగా తీసుకోవాల్సినటువంటిది సన్యాసము. కానీ భారతదేశంలో బౌద్ధ జైన మతాల ప్రభావం వల్ల బ్రహ్మచర్య దీక్షలో నుంచి నేరుగా సన్యాసంలోకి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. ఎందువల్ల? సృష్టిలో ఉన్నటువంటి అనేక సమస్యలకు మూలం కోరిక. ఇటు బౌద్ధం కానీ అటు జైనం కానీ బోధించినటువంటి సూత్రాల్లో మొట్టమొదట ఈ కోరికను త్యజించినట్లయితే సమాజంలో మనం ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాము. ఈ కోరికలన్నిటికీ మూలమైనటువంటిది మీకంటూ ఒక కుటుంబం. ఈ కుటుంబం మీరు పోషించాల్సినటువంటి బాధ్యత మీకు ఉండటం వలన మీరు అనేక రకాలైనటువంటి కోరికలకు వాటి ప్రలోభాలకు లోనవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల బ్రహ్మచర్యంలో నుంచి నేరుగా సన్యాసంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ కోరికలన్నిటికీ దూరంగా ఉన్నట్లే. కోరికలను ఎప్పుడైతే జయించగలుగుతామో మనం సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలను మనం అధిగమించగలుగుతాము. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణిని అవి ప్రచారం చేయడం ద్వారా అనేక మంది యువకులు దీని పట్ల ఆకర్షితులై బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమంలోకి రావటం వల్ల మధ్యలో ఉన్నటువంటి ఈ గృహస్థ వానప్రస్థ ధర్మాలు, ఈ 2 ఆశ్రమాలు దెబ్బతినడం జరిగింది. ఈ గృహస్థ ధర్మం వైదిక ధర్మం లేదా హిందూ జీవన విధానం ఏం బోధిస్తోంది అంటే ప్రతి మనిషి కూడా గృహస్థాశ్రమం ద్వారా తాను సమాజంలో సంతానోత్పత్తికి భాగంగా తాను కూడా సంతానోత్పత్తికి పాల్గొనాలి అని చెప్పి గృహస్థాశ్రమం బోధిస్తోంది. ఎప్పుడైతే ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించలేకపోతాడో అప్పుడు సమాజంలో ఉన్నటువంటి మానవ సమూహాలు రాను రాను అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఇట్లా ఈ ప్రమాదం ఏర్పడకుండా ఉండటం కోసం చేసినటువంటి ఈ విభజన, ఈ ఆశ్రమ ధర్మాల తాలూకా జీవన విధానం, ఈ వైదిక జీవన విధానం ఏదైతే ఉందో ఇది ఆచరించకుండా బౌద్ధ జైన మతాలు 2 కూడా సమాజంలో మరొక రకమైనటువంటి సందేశంతో ప్రజలను ఆకర్షించడం జరిగింది. వీటన్నిటి కారణంగా కొంతమంది ఈ ధర్మాలన్నిటికీ కూడా దూరం కావడం జరిగింది. తిరిగి సమాజంలో ఉన్నటువంటి ప్రజల్ని గృహస్థాశ్రమం వైపు మళ్లించే విధంగా సమాజంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని కొత్త రకాలైనటువంటి సామాజిక బాధ్యతల్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా దేవాలయాలపైన కొన్ని బూతు బొమ్మల ప్రదర్శన జరిగింది అని కొంతమంది చరిత్రకారులు వీటిని ఒక చారిత్రక దృక్కోణంలో ఈ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే తాపీ ధర్మారావు లాంటి ఇంకొంతమంది ఈ చారిత్రక వాదనను అంగీకరిస్తూనే మరోపక్క వాళ్ళు చేసినటువంటి వాదన సమాజంలో ప్రజలకు ఎప్పుడైతే శారీరక కార్యాలపైన స్పష్టమైనటువంటి అవగాహన, ఆత్మస్థైర్యం ఏర్పడుతుందో మిగిలిన కార్యకలాపాలన్నింటినీ కూడా ఆయన చక్కగా నిర్వహించగలుగుతారు, సమాజంలో ఉండేటటువంటి ప్రజలు చక్కగా నిర్వహించగలుగుతారు. అయితే ఈ శారీరక కార్యకలాపాలపైన ఎటువంటి సందిగ్ధత లేకుండా శృంగారము, మనకు తెలుసు మానవుడికి కావలసినటువంటి కనీస అవసరాలు, శారీరక అవసరాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవి నిద్ర, ఆహారము, మైథునము. నిద్ర, ఆహారము,
మైథునం. ఈ ఆర్డర్లోనే కాదు, జనరల్గా ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఆహారము ఫుడ్, స్లీప్ అండ్ ఇట్ ఈస్ సెక్స్. ఆహారం, మనిషి తాను కడుపు నిండా భోజనం చేసేంత వరకు మరొక దానిపైన ఆలోచన మళ్లించలేడు. ఎప్పుడైతే తాను సుష్టుగా భోజనం చేసి కడుపు నిండా ఆహారం తీసుకుంటాడో ఆ తరువాతనే తాను మిగిలిన కార్యకలాపాల గురించి ఆలోచించగలుగుతాడు. ఆహారము తర్వాత మనిషికి కావలసినటువంటి రెండవ శారీరక అవసరం నిద్ర. మనిషికి ప్రతిరోజు ఖచ్చితంగా నిద్రపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోయినట్లయితే సమాజంలో మనకు కలిగేటటువంటి అనర్థాలు ఎన్నో మనకు తెలుసు. మూడవది మైథునం. కొంత వయసు వచ్చినటువంటి యువకులు లేదా యువతులు అందరికీ కూడా అవసరమైనటువంటిది సమాజంలో ఈ మైథునం అనేటటువంటి శారీరక అవసరం ఏర్పడుతుంది. అయితే ఇది విచ్చలవిడితనానికి దారి తీయకుండా ఉండటం కోసం మానవ సమూహాల్లో దీనికోసం వివాహం అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థకు దారితీసి దీని ద్వారా బంధుత్వము మిగిలినటువంటి సామాజిక సంస్థల ఏర్పాటుకు దారితీశాయి. అయితే ఈ మైథునం అనేటటువంటిది ఒక లయబద్ధంగా లేదా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఎటువంటి హెజిటేషన్కు లేదా ఎటువంటి ఆత్మ న్యూనతకు గురి కాకుండా నెరవేర్చుకోవాల్సినటువంటి కార్యంగా గుర్తించడం జరిగింది. విద్యావంతులైనటువంటి మొదటి 3 వర్ణాల వారు దీనికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉన్నారు. 4వ వర్ణంలో ఉన్నటువంటి శూద్రులకు మాత్రం దీనిపైన సరైన అవగాహన లేకుండా ఉంది. అందువల్ల మనకు తెలుసు, వాత్సాయనుడు రాసినటువంటి కామశాస్త్రం కేవలం చాలామంది వాత్సాయనుడు రాసినటువంటి ఈ కామశాస్త్రం అనేటటువంటి గ్రంథాన్ని ఇది కేవలం శృంగార ప్రేరేపితమైనటువంటి గ్రంథంగా మాత్రమే గ్రహిస్తున్నారు. కానీ ఇది చాలా తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే వాత్సాయనుడు రాసినటువంటి కామశాస్త్రంలో సో మెనీ సోషియలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఇది ఒక సామాజిక శాస్త్ర గ్రంథంగా కూడా చాలామంది స్వీకరిస్తారు. దీనికి ఆ గౌరవం ఏ రకంగా వచ్చింది అని మనం విశ్లేషించినట్లయితే అనేక ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు ఏ రకంగా ఉంటారు, వారి ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, మనం బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో చెప్పుకునేటటువంటి చాలా అంశాలు ఇక్కడ మనం ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. ఏ ప్రాంతానికి, కేరళకు చెందినటువంటి ప్రాంత ప్రజలు ఏ రకమైనటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు. అలాగే తమిళనాడు ద్రవిడ దేశానికి చెందినటువంటి ప్రజలు, వాడ్రా దేశానికి చెందినటువంటి, వాడ్రా మీన్స్ ప్రజెంట్ ఒరిస్సా అండి, వాడ్రా means present Orissa, now it became Odisha. ద్రవిడ దేశం లేదా ద్రవిడ దేశం present తమిళనాడు. అట్లాగే చేర కేరళ. ఈ రకంగా ప్రతి ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు, వారి తాలూకా ఆహారపు అలవాట్లు, వారి తాలూకా కట్టుబాట్లు, అదేవిధంగా మిగిలినటువంటి వారి అన్ని సంస్కృతుల గురించి కూడా ఈ గ్రంథంలో సవివరంగా ఆయన చర్చించడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకాన్ని లేదా ఈ గ్రంథాన్ని మనం సరైనటువంటి సమాచారం అందిస్తున్న ఒక సోషియాలజీ గ్రంథంగా కూడా మనం స్వీకరించవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయం మైథునం. ఈ మైథునం అనేటటువంటిది సమాజంలో వాత్సాయన కామశాస్త్రం అందరికీ అందుబాటులో లేదు కనుక మొదటి 3 వర్ణాల వారు దీన్ని సమగ్రంగానే వినియోగించుకోగలిగారు అని మనం తెలుసుకుంటున్నాం. 4వ వర్ణమైనటువంటి శూద్రులు వీటిలో ఉన్నటువంటి విషయ సంగ్రహం వాళ్లకు అందుబాటులో లేదు కనుక దేవాలయాలు అనేటటువంటి విలేజ్లో ఉండేటటువంటి కామన్ మీటింగ్ ప్లేసెస్గా మనం గ్రహిస్తున్నాం. చరిత్రలో కూడా దేవాలయాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇది ఒక చారిత్రక లేదా సామాజిక కోణంలో ఒక దేవాలయాన్ని మనం దర్శించినప్పుడు దేవాలయం అనేటటువంటిది కామన్ మీటింగ్ ప్లేస్గా ఉండేదండి. ఇట్ ఈస్ ఏ కామన్ మీటింగ్ ప్లేస్. ఇప్పటికీ మనం గమనిస్తూనే ఉంటాము, అనేక చోట్ల అనేక గ్రామాల్లో
నిర్వహించుకునేటటువంటి గ్రామ పంచాయతీలు రచ్చబండల వద్దనే జరుగుతుంటాయి. ఈ రచ్చబండలన్నీ దాదాపుగా దేవాలయాన్ని ఆనుకునే ఉంటాయి. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవాలయాలు అనేటటువంటివి కామన్ మీటింగ్ ప్లేసెస్ ఆఫ్ ది సొసైటీ. ఈ కామన్ మీటింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ప్రజలకి దీని మీద ఎటువంటి, ఈ మైథునము అనేటటువంటి చర్య పట్ల ఎటువంటి హేయభావము లేకుండా అది ఒక ఖచ్చితమైనటువంటి అవసరమైనటువంటి కార్యము అని అందరికీ తెలిసి వచ్చేలాగా కొన్ని రకాలైనటువంటి భంగిమలు, దానికి సంబంధించినటువంటి విశేష సూక్ష్మాలను తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈ దేవదాసి ఈజ్ నథింగ్ బట్ ఎ గైడ్ రిలేటెడ్ టు దీస్ యాక్టివిటీస్. మనం అనేక రకాలైనటువంటి గిరిజన తెగలు సమూహాల్లో మనం గమనించినట్లయితే ఇప్పటికీ యూత్ హాస్టల్స్ అని కొన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయండి. యువజన కేంద్రాలు అని పిలుస్తారు వాటిని. ఈ యూత్ హాస్టల్స్ లేదా యువజన కేంద్రాల్లో ఇప్పటికీ అనేక రకమైనటువంటి గిరిజన సమూహాల్లో వివాహానికి ముందు, వివాహం తర్వాత చేసుకోవాల్సినటువంటి అనేక రకాలైనటువంటి కార్యకలాపాల కోసం ఇక్కడ ముందుగా వాళ్లకు తర్ఫీదునివ్వడం జరుగుతూ ఉంటుంది. వయసుకు వచ్చినటువంటి యువకులు మరియు యువతులను ఈ యువజన కేంద్రాల్లో ఉంచి వాళ్ళకు కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే శృంగారానికి సంబంధించినటువంటి రహస్యాలు లేదా జీవితంలో వాటి పట్ల తెలుసుకోవాల్సినటువంటి అనేక విషయాలను కూడా ఇక్కడ తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా మనకు ఏర్పాటు చేసినటువంటి సంస్కృతీకరణలో భాగంగా చేసినటువంటి ఒక ఏర్పాటు దేవదాసి వ్యవస్థ. మనం మరొక కొత్త పదం గురించి మాట్లాడుకుంటున్నాం, సంస్కృతీకరణ, సాంస్క్రిటైజేషన్. ఎంఎన్ శ్రీనివాస్ అనేటటువంటి ఇండియన్ సోషియాలజిస్ట్ రాసినటువంటి సాంస్క్రిటైజేషన్ అనేటటువంటి ఈ సంస్కృతీకరణ అనేటటువంటి ఒక ప్రక్రియ పైన ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది. అందులో ఉన్నటువంటి అనేక విషయాలను ఆధారంగా చేసుకుని మనం తెలుసుకున్నట్లయితే సమాజంలో, ప్రతి సమాజంలో కూడా జరిగేటటువంటి ఒక దశ ప్రస్తుతం ఉన్న దశలో నుంచి మరొక దశలోనికి అవి పొందేటటువంటి పురోగతిని సంస్కృతీకరణ ప్రభావం కారణంగా జరిగిన పురోగతిగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మనం చూస్తున్నటువంటి అనేక దేవాలయాలు మొదట అమ్మ తల్లులుగాను, ఆర్యమైసమ్మలుగాను ఉన్నటువంటివి రాను రాను కాళీ మందిర్ అని ఇటువంటి సంస్కృతీకరించబడినటువంటి పేర్లతో మనం చూస్తూనే ఉంటాం. చాలా గ్రామ దేవతలకు మనం రక్త బలులు ఇచ్చేటటువంటి, జంతు బలులు ఇచ్చేటటువంటి దశ నుంచి అవి ఇప్పుడు రాను రాను కూడా ఏ విధంగా మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అనేక రకాలైనటువంటి గ్రామదేవతల తాలూకా జాతరలు ఇప్పుడు మనకు సంస్కృతీకరించబడినటువంటి దేవాలయాలుగాను, అక్కడ ఉత్సవాలుగాను మారుతున్నాయి. జాతరల తాలూకా సంస్కృతీకరించబడినటువంటి రూపమే ఉత్సవం. అదేవిధంగా ఈ చిన్న చిన్న ఈ గుళ్ళు తర్వాతగా మారినటువంటి దేవాలయాలుగా రూపాంతరం చెందడం జరిగింది. ఇదంతా సంస్కృతీకరణలో భాగంగా జరిగింది. మనం ఇప్పుడు ఏదైతే విషయం తెలుసుకుంటున్నామో, ఈ దేవదాసి వ్యవస్థ ఒకప్పుడు ఈ సంస్కృతీకరణలో భాగంగా ప్రజలందరికీ కూడా సరైన అవగాహన, మైథునము అనేటటువంటి ఒక కార్యకలాపం పైన ప్రజలందరికీ కూడా ఒక సరైన అవగాహన కోసం ఏర్పాటు చేయబడినటువంటి గైడ్స్ అని మనం పరిగణించవచ్చు. వీరు దేవుడికి అంకితం ఇవ్వబడినటువంటి స్త్రీలుగా సమాజంలో మనం పేర్కొంటున్నాం. దేవుళ్లకు అంకితం ఇచ్చినటువంటి స్త్రీలు అనడంలో అర్థం ఏమిటి? ప్రతిరోజు దేవుడి ముందర వీళ్ళు చేయవలసినటువంటి కార్యకలాపాలు కొన్ని ఉంటాయి. ఈ కార్యకలాపాలతో పాటుగా వీళ్ళకి అప్పచెప్పబడినటువంటి బాధ్యత, సమాజంలో ఏవైనా సందేహాలతో ప్రజలు వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఆ సందేహాల పట్ల వీళ్ళు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన తీరు కూడా ఇందులో మనం వివరించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా దేవదాసి వ్యవస్థ కోసం మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా విషయాలు, వివరాలు ఇంకా మనం ముందు తెలుసుకోబోతున్నాం. అయితే భారత రాజ్యాంగంలో లేదా భారత చట్టాలు లేదా శిక్షా స్మృతుల్లో దేవదాసి వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం ఏ రకంగా ఉంది, ఎటువంటి చట్టాలు తయారు చేయబడ్డాయి, ఈ చట్టాల కారణంగా దేవదాసి వ్యవస్థ ప్రస్తుతం ఏ రూపంలో ఉంది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇంకా తెలుసుకోబోతున్నాం. ఇక ఈ దేవదాసి వ్యవస్థ సంస్కృతీకరణ రూపంలో ఉంటే దీని తాలూకా సంస్కృతీకరణ కాని రూపం జోగిని వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. ఈ జోగిని వ్యవస్థలో భాగంగా సమాజంలో కొన్ని కుటుంబాల నుంచి కొన్ని గ్రామాల్లో ఆ గ్రామ పెద్దలు లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు
గ్రామానికి మంచి జరగటం కోసం లేదా మీ కుటుంబం సమస్యల్లో నుంచి బయటకు రావటం కోసం అమ్మవారికి లేదా అయ్యవారికి మీ కుటుంబం నుంచి ఒక ఆడపిల్లను మీరు దేవుని కోసం దానం ఇవ్వండి అని చెప్పి ప్రోద్బలంతో పంపించేటటువంటి ఒక ఏర్పాటు ఉంది. ఈ ఏర్పాటుని జోగిని అని చెప్తున్నాం. ఎవరైతే ఆడపిల్ల దేవాలయానికి లేదా అమ్మవారికి అయ్యవారికి సమర్పించబడుతుందో ఆ కన్యను లేదా వివాహం కానటువంటి ఆ ఆడపిల్లను జోగినిగా వ్యవహరిస్తారు. ఈ జోగినికి తర్వాత జరిగే తంతులో భాగంగా ఎవరైతే ఈ జోగినిగా మార్చే ఉత్సవంలో దానికి ఖర్చు దాత ఎవరైతే పెట్టుకుంటారో ఇదే దాత తర్వాత మైలపడటం అనేటటువంటి ఇంకొక కార్యక్రమం జరుగుతుంది. ఈ మైలపడటం ద్వారా ఈ జోగినిని శృంగారచర్యలో మొట్టమొదటిగా పాల్గొనేటట్లు చేస్తారు. ఆ తరువాత ఈ జోగిని అనేటటువంటి స్త్రీని గ్రామంలో అనేక రకాలుగా మార్చడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రస్తుతం వ్యభిచార వ్యవస్థ అధికారీకరించబడినటువంటి లేదా ఇది ఒక రకమైనటువంటి అఫీషియల్ ప్రాస్టిట్యూషనల్ యాక్టివిటీగా మారిపోయింది. కొన్ని కులాల్లో ఇది చెప్పుకోవడానికి సిగ్గుపడే విషయం అయినప్పటికీ కూడా ఒక సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యవస్థ లేదా ఒక ఆచారం ఇవాళ ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఒక దుష్క్రియగా మారిపోయింది అని మనం తెలుసుకోబోతున్నాం. ఈ జోగిని వ్యవస్థ తాలూకా తీరుతెన్నులు ఇది ఏ రకంగా మారింది అని దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలని మనం ముందు తెలుసుకోబోతున్నాం. ఇక తరువాత మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం బాలకార్మిక వ్యవస్థ. ఈ బాలకార్మిక వ్యవస్థ ఇది ఎప్పుడు ప్రవేశించింది? బాలకార్మిక వ్యవస్థ గురించి మనం ఇదివరకు కూడా చర్చించడం జరిగింది. సిలబస్లో ఇదివరకే బాలకార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు 2వ చాప్టర్లోనే మనం వృద్ధులు, బాలకార్మికులు, వికలాంగులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ బాలకార్మికులు వీళ్ళు ఏ రకంగా బాలులు కార్మికులుగా మార్చబడతారు, ఇటువంటి ఈ బాలకార్మికులుగా మారినటువంటి పిల్లల కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలు ఏమిటి, వీళ్ళని ఈ కార్మిక వ్యవస్థలో నుంచి బయటపడేసేటటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం ఏ రకంగా చేసింది అనేటటువంటి అనేక వివరాలు మనం బాలకార్మిక వ్యవస్థ తెలుసుకోబోతున్నాం. బాలికల సమస్యలు. ఈ బాలికల సమస్యల్లో భాగంగా మళ్ళీ మనం జోగిని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. అట్లాగే ఉమెన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది మహిళల అక్రమ రవాణా. ఇది కూడా బాలికల తాలూకా సమస్యల్లో మనం చర్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ రెండింటి గురించి కూడా బాలికల సమస్యల్లో భాగంగా మళ్ళీ జోగిని దేవదాసి వ్యవస్థలతో ముడిపడి ఉన్నటువంటిదే. దీనికోసం కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో దీనికి సంబంధించినటువంటి అనేక ప్రకరణలు ఉన్నాయి. ఈ ప్రకరణలతో పాటు కొన్ని చట్టాలు, భారతీయ శిక్షా స్మృతి పేర్కొన్నటువంటి అనేక చట్టాలు, మన సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని తీర్పులు దీని మీద ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాతి సమస్య ఫ్లోరోసిస్ సమస్య. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ మరియు మిగిలిన జిల్లాలన్నింటిలో కంటే నల్గొండలో అధికంగా ఉన్నటువంటి సమస్య ఫ్లోరైడ్ సమస్య. మంచినీటిలో ఉండేటటువంటి ఫ్లోరైడ్ అధిక శాతంగా ఉండటం వల్ల ఇది పోర్టబుల్ వాటర్గా లేదు, మీన్స్ తాగడానికి అవసరంగా లేదు, తాగడానికి అనుకూలంగా లేనటువంటి ఈ నీటి వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీయడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రజలకు ఇటువంటి సశాస్త్రీయమైనటువంటి కారణాలు తెలియకపోగా కొన్ని తరాలుగా వాళ్ళు ఇదే నీటిని తీసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు అనేక రకాలైనటువంటి బాధలకు గురై ఉన్నారు. ఈ ఫ్లోరోసిస్ సమస్య వల్ల ఏర్పడినటువంటి బాధలు ఏ రకంగా ఉన్నాయి, దీంట్లో నుంచి బయటకు రావడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యకలాపాలు ఏంటి, ప్రభుత్వం తాలూకా పథకాలేంటి, ఇతరత్ర వివరాలు తెలుసుకోవచ్చు. వలసలు అనేటటువంటి సమస్య అధికంగా ఉన్నటువంటి జిల్లా మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా. ఈ మహబూబ్ నగర్ జిల్లాకు మాత్రమే వలసలు అనేటటువంటి సమస్య అధికంగా ఎందుకు ఉంటుంది? మహబూబ్ నగర్ జిల్లాను ఇప్పటి వరకు చరిత్రలో అధికంగా మనం గమనించినట్లయితే అత్యధిక సార్లు క్షామానికి గురైనటువంటి జిల్లాగా మనం గుర్తించవచ్చు. క్షామము అంటే కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో వలసల సమస్య అధికంగా ఉంది. కార్మికులు మిగిలినటువంటి జిల్లాలకు కానీ లేదా హైదరాబాద్ నగరానికి కానీ వలసపోయి వాళ్ళు అనేక రకాలైనటువంటి కంపెనీల్లో కానీ లేదా కర్మాగారాల్లో కానీ కార్మికులు గాను, ముఖ్యంగా నిర్మాణ కూలీలుగా వీళ్ళు తమ జీవనాన్ని వెళ్ళదీస్తూ ఉండటం మనం గమనించవచ్చు. ఈ వలసలకు కారణమైనటువంటిది ప్రధానంగా కరువు మాత్రమే కాకుండా మిగిలిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కరువు అనేటటువంటిది ప్రధాన కారణంగా ఉంది. రెండవది
ఈ వలస కార్మికులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏమిటి, సమాజంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, హైదరాబాద్ లాంటి మహానగరంలోకి వచ్చిన తర్వాత ఈ వలసల ద్వారా వచ్చినటువంటి వాళ్ళ ద్వారా ఏర్పాటైనటువంటి ఈ చిన్న చిన్న మురికి వాడలు ఏర్పడటం జరిగింది. ఈ మురికి వాడలు ఇవన్నిటికీ కూడా కారణం వలసల ద్వారానే మనం సమాధానం వెతుక్కోవాల్సి వస్తుంది. వీటికి సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ కార్యకలాపాలని మనం సవివరంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వలసల తాలూకా వేరే రూపం కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. వలసలు కేవలం నగరాలైనటువంటి హైదరాబాదు మిగిలిన ప్రాంతాలకు మాత్రమే కాకుండా అనేక మంది కార్మికులు దుబాయ్, ఖతార్ లాంటి గల్ఫ్ దేశాలకు కూడా వలసలు వెళుతున్నారు. ఆ దేశాలకు వలసగా వెళ్ళినటువంటి ఈ కార్మికులు తమ పాస్పోర్ట్లు రద్దు కాబడి అక్కడి నుంచి తిరిగి రాలేకపోయినటువంటి ఇక్కట్లు, దానికోసం ప్రభుత్వం చూపినటువంటి చొరవ, ఇతరత్ర వివరాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చర్చించాల్సినటువంటి సమస్య రైతులు మరియు చేనేత కార్మికుల సమస్యలు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, పత్తి రైతు తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కావు. వీటి కోసం మనం ప్రముఖంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతు ఆత్మహత్యల గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి అంశంగా ఉంది. రైతు ఆత్మహత్యలు నివారించడానికి ఈ మధ్య కాలంలో మన అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలు, దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర వివరాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి. చేనేత కార్మికులు వారికి ఉండేటటువంటి సమస్యలు. ఒకప్పుడు బ్రిటిష్ మహారాణికి కూడా మనం ఇక్కడ నుంచి అగ్గిపెట్టెలో చీరలను తయారు చేసి ఈ నేత చీరలను అగ్గిపెట్టెలో పెట్టి పంపించగలిగినటువంటి హై క్వాలిటీ కలిగినటువంటి చేనేత పరిశ్రమ మన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఉండేది. అటువంటిది ఇప్పుడు సిరిసిల్లలో ఉండేటటువంటి అనేక చేనేత కార్మికులు నిత్య కృత్యాలకు కూడా కావలసినటువంటి అవసరాలు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. ఇందిరాగాంధీ, మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సిరిసిల్ల నుంచి ప్రత్యేకంగా చీరలు తెప్పించుకుని ఖాదీ చీరలు ఆమె ధరించేటటువంటి వారు. కరీంనగర్ జిల్లాపై ఇందిరాగాంధీకి ప్రత్యేక అభిమానం ఉండటానికి ఒకానొక కారణం సిరిసిల్ల చేనేత వస్త్ర పరిశ్రమ. అటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ ఇవాళ ఇంతగా ఎందుకు దిగజారిపోయింది, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, ప్రభుత్వాల ఉదాసీనత కూడా దీనికి ఒకానొక కారణం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, బ్రిటిష్ వాళ్ళ తాలూకా అంతర్జాతీయ విపణి, మార్కెట్ విపణి, వీటన్నిటి కారణంగా దిగజారినటువంటి, రోజు రోజుకి దిగజారుతున్నటువంటి మార్కెట్లో, వస్త్ర పరిశ్రమలో చేనేత వస్త్రాలు రోజు రోజుకి దిగజారిపోతూ అణగారిపోతూ ఉన్నాయి. ఇవే కాకుండా మిగిలిన కారణాలు ఏంటి, ఇవాళ సిరిసిల్ల లాంటి ప్రదేశంలో మిగిలినటువంటి సమస్యలు ఏ రకంగా ఎదుర్కొంటున్నారు, ప్రజలు పవర్ లూమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, హ్యాండ్లూమ్స్కి పవర్ లూమ్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఇటువంటివన్నిటిని కూడా మనం ఈ చేనేత కార్మికుల సమస్యల దగ్గర ప్రస్తావించబోతున్నాం. దీంతో తెలంగాణ సాంఘిక సమస్యలు అనేటటువంటి అధ్యాయాన్ని మనం అవలోకించినట్లు. ఇక 5వ అధ్యాయంగా ఉన్నటువంటి సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు. సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ చాప్టర్లో మనకు ఈ సంక్షేమ కార్యక్రమాలు మనకు ఉన్నటువంటి అనేక రిజర్వేషన్లు అనేటటువంటి సిస్టంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు ఈ విధంగా రకరకాలైనటువంటి క్లాసిఫికేషన్స్ అండ్ కేటగిరీస్ ఉన్నాయి మనకు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ రెండింటి మీద మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లనంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ అధికంగా ఉన్నటువంటి ఒకానొక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఉండేటటువంటి ప్రత్యేక హక్కులు ఏమిటి, ఇక్కడ ఈ సంక్షేమ విధానాలను మనం పరిశీలించినప్పుడు భారత రాజ్యాంగంలో ప్రెసిడెంట్ లేదా అధ్యక్షుడికి ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు లేదా అధికారాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్రంలో గవర్నర్కి మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి సంబంధించినటువంటి ఆ అనుబంధం ఏ రకంగా ఉంది, భారత రాజ్యాంగం గవర్నర్కి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పింది, ప్రభుత్వాలు వీళ్ళ సంక్షేమం కోసం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ తాలూకా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యల్ని పేర్కొంటుంది, ఇతరత్ర వివరాలన్నింటినీ కూడా మనం ఈ అధ్యాయంలో తెలుసుకోవడం జరుగుతుంది. మనకు ఓబీసీ రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చినాయి, ఓబీసీ అనేటటువంటి గుర్తింపు వెనుకబడిన తరగతులకి ఎప్పటి నుంచి ప్రభుత్వం పేర్కొంటోంది, ఇటువంటివి. తరువాత ఓబీసీలకు ఉండేటటువంటి సమస్యలు ఏమిటి, ఓబీసీలు సమాజంలో ఎదుర్కొంటున్న ఇతరత్ర ఇబ్బందులు ఏమిటి, ఇటువంటివన్నీ కూడా మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది.
తర్వాత ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్, అట్లాగే స్టేట్లో ఉండేటటువంటి ఎస్సీ కమిషన్, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి, ఈవెన్ మహిళలు, కార్మికులకు సంబంధించినటువంటివి కూడా జాతీయ మరియు రాష్ట్రీయ చట్టాలని, ఆ రకమైనటువంటి సంస్థల్ని కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ప్రస్తుత ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు, ఎస్సీ కమిషన్కి అధ్యక్షుడిగా కావాల్సినటువంటి వ్యక్తికి ఉండే అర్హతలు ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ. అదేవిధంగా మహిళా కమిషన్ అంటే ఎవరు ఏర్పాటు చేస్తారు, మహిళా కమిషన్లో సభ్యులు ఎంతమంది ఉంటారు, ఇతరత్ర వివరాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఇటు రాజకీయంగా కానీ, అదేవిధంగా సామాజికంగా కానీ, ఇంకా ఆర్థికంగా కానీ మహిళల మీద ఫోకస్ చేస్తూ ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసినటువంటి అన్ని కార్యక్రమాలని మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కార్మికులు వీళ్ళకు సంబంధించినటువంటి ఇతరత్ర సమస్యలు, తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు సంబంధించినంత వరకు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ రకంగా తీసుకురావడంలో దోహదపడినటువంటి కొన్ని సామాజిక ఉద్యమాలు కూడా ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కార్మికుల తాలూకా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక ఉద్యమాలను మనం పేర్కొనాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వికలాంగులు, ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, వికలాంగుల కోసం తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, మిగిలినటువంటి వివరాలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నారులకు సంబంధించిన నిశ్చయాత్మక విధానాలు మనం ఐసిడిఎస్ గురించి మనకు తెలిసే ఉంటుంది. ఐసిడిఎస్ అంగన్వాడీలు, ఈ అంగన్వాడీ వ్యవస్థ ఏమిటి, దీని తాలూకా కార్యకలాపాలు ఏమిటి, ఇది ఎంతవరకు చురుగ్గా పనిచేస్తుంది, ఇతరత్ర వివరాలు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సంక్షేమ కార్యక్రమాలు, చిన్నారులకు సంబంధించిన నిశ్చయాత్మక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు. మనకు తెలుసు, మన రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఏ ఇదివరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరిచినటువంటి విధానం ఎన్ఆర్ఈజీఏ, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఎన్ఆర్ఈజీఏ ఎంతవరకు అమలవుతోంది, దీని ద్వారా ప్రస్తుతానికి ఎంతమంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు, ఈ ఉపాధి వారికి ఎంతవరకు దోహదపడుతోంది, సమాజంలో వారి స్థితి మెరుగుపరుచుకోవడానికి ఎంతవరకు దోహదపడుతుంది, ఇతరత్ర వివరాలన్నింటినీ కూడా మనం ఈ ఉపాధి పేదరిక నిర్మూలన కార్యక్రమాల జాబితాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రభుత్వము ఉద్యోగి కల్పన మాత్రమే కాకుండా స్వయం ఉపాధి మరియు స్కిల్ డెవలప్డ్ బేస్డ్ స్కీమ్స్ కొన్నిటిని ఇంట్రడ్యూస్ చేసింది. శిక్షణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే పథకాలు లేదా కార్యక్రమాలు కొన్నిటిని ప్రవేశపెట్టింది. వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గ్రామీణ, పట్టణ, మహిళలు, చిన్నారులు, గిరిజనులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ రూరల్ ఫోకస్డ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయండి. గ్రామీణ ప్రాంతాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని చేసినటువంటి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రధానమంత్రి విద్యుదీకరణ యోజన, ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని, దీపం పథకం కానీ, అంతకుముందు వచ్చిన వెలుగు పథకం కానీ, ఇటువంటి పథకాలు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయి. వాటి గురించి మనం చర్చించాలి. పట్టణ పథకాలు కొన్ని ఉన్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెనోవేషన్ మిషన్, జేఎన్ఎన్యూఆర్ఎం గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి సమాచారంలో మనం తెలుసుకుంటాం. మహిళలకు సంబంధించినటువంటివి, చిన్నారులకు సంబంధించినటువంటివి, గిరిజనులకు సంబంధించినటువంటివి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సిలబస్లో ఉన్నటువంటి 5 చాప్టర్లకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే 5 చాప్టర్స్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ నుంచి 10 మార్కులు మనకు కేటాయించుకోవడం జరుగుతుంది. ఈ 10 మార్కులకి మనం ఎంత సమాచారం గ్రహించాలి, సమాజాన్ని మొదటగా మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకున్న తర్వాత సమాజంలో ఉన్నటువంటి సమస్యలని మనం రేపు అధికారులుగా మారిన తర్వాత ఏ విధంగా ఎదుర్కోబోతున్నామో అన్న దృక్కోణంలో వాటిని చూడడం అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను తీసుకుంది, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు వహించింది. ఉదాహరణకి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో ఒకానొక సమస్య మనం ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నాం. బయట వారి మీద లైంగిక హింస ఎదుర్కొంటున్నారు. ఈ లైంగిక హింస అనేక దశల్లో జరుగుతోంది. స్కూల్కి వెళ్తున్నటువంటి ఆడపిల్లలను మొదలుపెట్టుకుని ఆఫీసుల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి స్త్రీల వరకు కూడా అందరూ ఎదుర్కొంటున్నటువంటి ఒక కామన్ ప్రాబ్లం ఏమిటండి, లైంగిక హింస.
దీన్ని ఎదుర్కోవటానికి వారికి ఉన్నటువంటి ప్రభుత్వం కల్పించినటువంటి మార్గాలు ఏమిటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని చట్టాలు ఏమిటి, ఇటువంటి వాటన్నిటిని మనం సమీక్షిస్తూ పోవాలి. ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకు సంబంధించినటువంటి సూక్ష్మ అంశాలను మనం లోతుగా విశ్లేషిస్తూ అర్థం చేసుకుంటూ దాంట్లో ఉండేటటువంటి సామాజిక కోణం ద్వారా మనం ఆ సమస్యను దర్శిస్తూ, ఇదే విధంగా రేపు అధికారులుగా మారిన తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయో అవలోకిస్తూ, ప్రభుత్వము రాజ్యాంగం ద్వారా, కొన్ని చట్టాల ద్వారా, కొన్ని శాసనాల ద్వారా ఎటువంటి కార్యక్రమాలు లేదా ఎటువంటి కార్యకలాపాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుందో వాటన్నిటినీ అధ్యయనం చేస్తూ మనం ప్రతి చాప్టర్ని కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్లో మనకు దొరుకుతున్నటువంటి అనేక పుస్తకాల ద్వారా అరకొర సమాచారం మాత్రమే అందుతోంది. దీని ద్వారా మనం తప్పుదారి పట్టకుండా మనం విషయాన్ని సామాజిక కోణంలో విశ్లేషించుకుంటూ లోతుగా అధ్యయనం చేస్తూ రాజ్యాంగాన్ని ప్రతి చాప్టర్కి సంబంధించిన సమాచారం కోసం రాజ్యాంగంలో ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఏ ప్రణాళికలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఏ ప్రకరణలు ఉన్నాయి, రాజ్యాంగం ద్వారా ఏ రకంగా ఈ సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనం ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని చరిత్రలో చరిత్రలో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు ఏమిటి, రైతాంగ ఉద్యమాలకు సంబంధించి మనం ఉదాహరణగా మాట్లాడుకున్నట్లయితే రైతాంగ ఉద్యమాలు 1857 నుంచి 1900 వరకు జరిగినటువంటి ఉద్యమాల తీరుతెన్నులు ఒక రకంగా ఉంటాయి. 1900 లేదా గాంధీ ప్రవేశించిన తర్వాత స్వాతంత్రం వచ్చేంత వరకు రైతాంగ ఉద్యమాలు ఒక రకంగా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఉండేటటువంటి రైతాంగ సమస్యలు మరో రకంగా ఉన్నాయి. ఈ రైతాంగ ఉద్యమాలు ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా తిరిగి ఈ సమాజంలో మనం చూస్తున్నటువంటి అనేక ఉద్యమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ రైతులు కొన్ని సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నారు. కాబట్టి మనం అన్ని దశల్లో ఉన్నటువంటి సమాచారాన్ని చరిత్రపరంగాను అదేవిధంగా సామాజిక శాస్త్రపరంగాను మనం స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని చాప్టర్లకు మరొకసారి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ప్రకరణలు ఉన్నాయి, ఎక్కడ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అనేదాన్ని నేను ఎప్పటికప్పుడే నొక్కి ఒక్కాణిస్తూ ఉంటాను. అక్కడ మీరు దాన్ని గుర్తుంచుకుంటూ రాజ్యాంగాన్ని మరొకసారి అక్కడ గుర్తు చేసుకుంటూ ఆ ప్రకరణలు మీరు నోట్ చేసుకుంటూ దాన్ని కోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. Thank you.